మీద అనుకోండి. దానికి కారణం ఆటోమేటిక్ వ్యతిరేకత అని ఒక పాయింట్ అయితే దాన్ని పక్కన పెడితే ఐఎన్డిఏ బలోపేతమో లేదంటే రాహుల్ గాంధీ చేసిన ఆ పాదయాత్ర జోడో యాత్ర ఏదో చేశారు అదో ఈయన మొదటి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నా సరే ఎందుకు ఆ టఫ్ ఫైట్ ఆ టగ్ ఆఫ్ వార్ దాకా పరిస్థితి వచ్చింది అంటే ఏం విశ్లేషించారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఎందుకు అంటే సహజంగా 3 సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చే వ్యతిరేకత నెంబర్ 1 వ్యతిరేకత వాళ్ళకి కలిసి వచ్చింది. రెండవది ఏంటంటే ఇక్కడ ఉనికికి భయపడ్డటువంటి తృతీయ పక్షాలు ఈ ద్వితీయ పక్షంతో కలిసి అసలు లాజిక్ మిస్ అయిపోతున్నారు అందరూ. ఇదివరకు సమాజ్వాదీ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వచ్చిన ఫలితం అది. ఇదివరకు శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి, ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కాబట్టి అక్కడ వచ్చింది. ఇప్పుడేమో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ ముగ్గురు కలిశారు. అంటే ఐఎన్డిఏ అంటే యూపీఏ ప్లస్ థర్డ్ ఫ్రంట్. ఇదివరకు చంద్రబాబు గారు థర్డ్ ఫ్రంట్, తృతీయ పక్షాలు. ఈ రెండు కలిస్తే వచ్చిన సీట్లు అయ్యి అంతే తప్పించి అది క్లియర్ కాదు. అది రెండు కలిస్తే వచ్చింది క్లియర్ కట్ కాంగ్రెస్ మెజారిటీ అని అనుకోలేము. ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కి హార్ట్ బెల్ట్ ఏంటి? వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉంటే అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సమాజ్వాదీ పార్టీ ఇస్తే సమాజ్వాదీ పార్టీ ఇచ్చింది 17 సీట్లు, అందులో 7-8 గెలిచింది ఇది కాంగ్రెస్ పార్టీ. అక్కడ